brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలను ఏకగ్రీవం చేయాలి అంటూ వాళ్లకు సూచించారు. అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం అయ్యే బాధ్యత ఎమ్మెల్యేలే తీసుకోవాలి అన్నారు. గ్రామాల్లో హామీల అమలుకు ముందడుగు వేయాలన్నారు రేవంత్ రెడ్డి. సీసీ రోడ్లు, ఆలయాలు నిర్మాణ అనుమతులకు నిధుల మంజూరు కోసం మంత్రుల్ని కలవాలి అని సూచించారు. ఇక బీసీలకు 42% స్థానిక సంస్థల పదవుల్ని కేటాయించే బాధ్యత ఎమ్మెల్యేలదే అన్నారు ముఖ్యమంత్రి. సీఎం రేవంత్ ఇంకా ఏమన్నారు అన్న దానికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ముఖ్యంగా ఎమ్మెల్యేలందరికీ చేస్తున్న సూచన స్థానిక ఎన్నికల్ని ఏకగ్రీవం చేయాలి, అందుకు ఎమ్మెల్యేలే కీలక భూమిక పోషించాలి అని, ఏ రకంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు? రైట్, మరో నెల రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలను కంప్లీట్ చేయాలనే ప్లాన్లో గవర్నమెంట్ అయితే ఉంది. పార్టీ కూడా దాని ప్రకారమే ఇప్పుడు బీసీ సెన్సెస్ కానీ కాస్ట్ సెన్సెస్ కానీ చేసిన నేపథ్యంలో ఎన్నికలకు వెళ్ళిన ప్రతి దగ్గర కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అప్పటికి ఎగ్జిక్యూట్ అయి ఉంటాయి కాబట్టి, అప్పటికి గ్రౌండ్ అయి ఉంటాయి కాబట్టి, సో ఎన్నికలలో ప్రత్యర్థులు లేకుండా ఏకగ్రీవం చేయాలన్న ఆలోచన అయితే సీఎల్పీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ సీఎం నుండి పీసీసీ నుంచి ఎమ్మెల్యేలకు వెళ్ళాయి. ఎవరైతే పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారో వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఈ ఇంపాక్ట్ అనేది వచ్చే ఎన్నికల పైన పడుతుంది, క్యాడర్ పైన పడుతుంది. సో ఇంపాక్ట్ వల్ల చాలా నష్టం జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి, సో పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళని కంట్రోల్లో ఉంచాలి. అవసరమైతే క్రమశిక్షణ చర్యలకు లేట్ కాకుండా, డిలే కాకుండా చూడాలి అనే ఒక ప్రపోజల్ని అయితే సీఎల్పీ తీసుకుంది. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని కూడా ఆలోచిస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించి, మంత్రులకు సంబంధించి ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది. సో ఆ కాన్ఫ్లిక్ట్ని క్లియర్ చేయడానికి జిల్లా మంత్రులు ఇనిషియేట్ తీసుకోవాలి. చాలా గ్యాప్ ఉంది జిల్లా మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల మధ్య చాలా అసంతృప్తిగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఆ కాన్ఫ్లిక్ట్, ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా క్లియర్ చేసుకోవాలి అనేది అయితే సీఎం నుంచి ఆదేశాలు ఇచ్చారు. సో దాంతో పాటుగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించిన రివ్యూస్ కానీ, లేకపోతే మిగతా అప్డేట్స్ కానీ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాడాలి. ఏమైతే గ్రౌండ్లో అవసరం ఉందో ఆ రిక్వైర్మెంట్కి అనుగుణంగా జిల్లా మంత్రులు పనిచేయాలి అనేది అయితే సీఎం నుంచి ఆదేశాలు వచ్చాయి. దాంతోపాటుగా ఎమ్మెల్యేలు కూడా క్షేత్రస్థాయి లెవెల్లోకి వెళ్ళాలి. గ్రౌండ్ లెవెల్లో సంక్షేమ పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటుండాలి. అవసరమైతే గ్రౌండ్ లెవెల్లోకి ప్రచారాన్ని కూడా తీసుకెళ్లాలి అనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఇక సీఎల్పీ తీసుకున్న మూడో నిర్ణయం, రెండు సభలను పెట్టాలి. ఒకటి బీసీలకు సంబంధించిన సభ, రెండవది ఎస్సీలకు సంబంధించిన సభ. రెండు కూడా చాలా చారిత్రాత్మక నిర్ణయాలు. ఒకటి బీసీ కాస్ట్ సెన్సస్ ఆల్రెడీ జరిగింది, అసెంబ్లీ ఆమోదించింది. రెండవది ఎస్సీ వర్గీకరణ దాదాపుగా 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న డిమాండ్ను క్లియర్ చేసింది కాబట్టి రెండింటికి సంబంధించిన సభలను అయితే గ్రాండ్గా సక్సెస్ చేయాలి అనేది సీఎల్పీ చెప్పింది. ఇంకొక గంట సేపు కొనసాగనుంది. దాని తర్వాత సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఇంకో గంట పాటు అయితే సీఎల్పీ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రభాకర్.